కొండాపూర్ కొత్తగూడ సిగ్నల్ నుంచి మియాపూర్ వెళ్లే దారిలో కొంచెం దూరం వెళ్తే లెఫ్ట్ సైడ్ లో సూర్యలక్ష్మి జ్యువెలర్స్ అని కనిపిస్తుంది. ఏంటి ఎప్పుడు ఫుడ్ వీడియోలు కనిపించే ఛానల్లో కొత్తగా బంగారం వీడియోలు కూడా పెడుతున్నాడు అని అనుకుంటే మాత్రం మీరు మంచి మటన్ కర్రీలో కాలేసినట్టే. నాకు తెలిసి మీరు అలా అనుకోరని. ఇక సోదాపి మ్యాటర్ లోకి వెళ్తే దానిపైనే పక్కా లోకలని కనిపిస్తుంది. అందులోకి వెళ్ళామన్న మాట. మా సీఈఓ సార్ ఎప్పుడు ఆఫీస్ లోనే ఏం తింటారు, సరదాగా బయటకు వెళ్దామని అందరినీ ఇక్కడికి పట్టుకొచ్చేసారన్నమాట. ఆఫీస్ లో అయినా బయట అయినా మన వీడియోలు కూడా మాత్రం మన ఆఫీస్ వాళ్ళకి తప్పదు కదా అనుకుంటూ లోపలికి వెళ్ళడం మొదలు పెట్టాం. ఎంట్రన్స్ అయితే మంచి కలర్ఫుల్ లైట్లతో కలర్ఫుల్ సినీ తారల ఫోటోలతో అదరగొట్టాడు. స్టెప్స్ పైన కూడా అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ ఈ ఫోటోల కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది భయ్య. ఇలా చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను. లోపల కూడా వాల్స్ అన్ని ఫోటోలతో నింపేస్తారనుకున్నా కానీ సింపుల్ డిజైన్స్ తో మంచి క్లాసిక్ లుక్ లో అదరగొట్టాడు. ఇప్పటికే మా వాళ్ళందరూ ఆ సీట్ నాది ఈ సీట్ నాది అనుకుంటూ మంచిగా సర్దుకున్నారు. నాకు మాత్రం మా సీఈఓ గారి పక్కనే ఓ సీట్ ఉంచారు. అక్కడ కూర్చునేసరికి ఇగో మన అలీ గారి ఫోటో కనిపించింది. వాల్స్ పై మానేసి ఇక్కడ సెట్ చేశాడన్నమాట. వెజ్ వాళ్ళకి ఒక ప్లాటర్, నాన్ వెజ్ వాళ్ళకి 2 ప్లాటర్స్ ఆర్డర్ ఇచ్చేశారు. అందులో అయితే ఒక 4-5 రకాలు వస్తాయి. అన్ని కవర్ అవుతాయని అదే బెటర్ అనుకున్నాం. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుందిలేండి. ఒక్క నాన్ వెజ్ ప్లాటర్ 1600. కానీ వచ్చాక వార్త అనిపించింది, ఆ నాన్ వెజ్ కన్నా ముందు వెజ్ ప్లాటర్ వచ్చేసింది. టేస్ట్ చేద్దామని అవి కూడా అన్ని వేసుకున్న ప్లేట్లో. ముందుగా ఈ వెజ్ స్ప్రింగ్ రోల్ తిన్నా, సైజ్ కొంచెం పెద్దగా అనిపించింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఈ ప్లేట్ లో ఏవేవో 4-5 రకాలు వేసాడు. వాటన్నింటి పేర్లు నాకైతే తెలియదు. నాకు తెలిసింది అర్థమైంది. ఈ వెజ్ స్ప్రింగ్ రోల్, క్రిస్పీ కార్న్, వెజ్ మంచూరియా, మిగతా ఏవేవో ఉన్నాయి, పేర్లు అయితే నాకు తెలియదు. టేస్ట్ అయితే అన్ని బాగున్నాయి భయ్యో. వెజ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. వెజ్ లో మనవాడికి 100కి 99 మార్కులు వేసేయచ్చు. ఎక్కువ తింటే నాన్ వెజ్ తినలేము అని అక్కడితో ఆపేసా. ఈ లోపే నాన్ వెజ్ ప్లాటర్ కూడా వచ్చేసింది. ఇందులో 5 రకాలు వచ్చాయి. తవా మటన్, కాజు చికెన్, చికెన్ వింగ్స్, భీమవరం రొయ్యలు, తవా ఫిష్ ఇచ్చాడు. నేను స్టార్ట్ చేసే ముందు మా టెక్నికల్ హెడ్ తినడం స్టార్ట్ చేస్తే ఆయన ఒపీనియన్ కూడా తీసుకుందామని టేస్ట్ ఎలా ఉందని అడిగా. ఆయన మాటల్లోనే వినండి. కొత్త పని ఎలా ఉంది, ఏం తింటున్నారు చెప్పండి. భీమవరం రొయ్యలు తింటున్నారా? ఎలా ఉంది టేస్ట్? అన్నకి భీమవరం రొయ్యలు నచ్చాయంట. నాకు కూడా ఆ రొయ్యలు నచ్చాయి భయ్య, బాగున్నాయి. మిగతావన్నీ కూడా బాగున్నాయి కానీ అన్నింట్లో కాస్త సాల్ట్ ఎక్కువైంది భయ్య. మనలంటలు అయితే పర్లేదు, బీపీ పేషెంట్లు ఉంటే వాళ్ళ పని అంతే. కాబట్టి ఇక్కడికి ఎవరైనా బీపీ పేషెంట్లు వస్తే కాస్త సాల్ట్ తగ్గించమని ముందే చెప్పండి. ఆ సాల్ట్ తక్కువైతే టేస్ట్ అదిరిపోదును. ఈ లోపే మన శంకరన్న లైమ్ సోడా సాల్ట్ తాగుతుంటే ఆయన కూడా ఓ మాట అడిగా ఎలా ఉందని. ఆయన ఏమన్నాడంటే పర్ఫెక్ట్ గా ఉన్నదన్నాడని. ఇంకో 2 కూడా అదే ఆర్డర్ చేసేశారు. నాకు మాత్రం మా సీఈఓ సార్ స్పెషల్ గా బ్లూ ఐస్లాండ్ సీ ఒకటి ఆర్డర్ చేశారు. మా సార్ కూడా అర్థమైపోయింది మనం కొత్తవే ట్రై చేస్తామని. అందుకే ఆయన అడగకుండా డైరెక్ట్ గా ఆర్డర్ చేసేశారు. థ్యాంక్ యూ సార్. డైరెక్ట్ గా తాగేద్దాం అనుకున్నా, మళ్ళీ బాగోదని స్ట్రా తీసుకున్నా. మనం ఊరు బ్యాచ్ కదా, ఏం తాగినా దాన్ని తెగదిప్పేయని అలవాటు. అలాగే దీన్ని కూడా తెగదిప్పేసాను తాగేద్దామని. అలా తిప్పకుండా తాగాలంటే ఇది తిప్పని కానీ తాగలేదు. ఎందుకంటే మా మిశ్రా భయ్య కూడా ఇది చూసి అదే ఆర్డర్ చేశాడు. వచ్చాక ఇద్దరం కలిసి తాగుదాం ఆగమంటే ఇది పక్కన పెట్టి నాన్స్ మీద పడ్డా. 3 కర్రీలు చెప్పి అందులోకి బటర్ నాన్ చెప్పాము. గోంగూర చికెన్, చెట్నాడు చికెన్, ఆంధ్ర చికెన్ ఇగురు. గోంగూర చికెన్ అయితే పుల్లగా ఉంది భయ్యా. పులుపు అంటే ఇష్టపడే బ్యాచ్ సెపరేట్ గా ఉంటుంది, వాళ్ళకైతే పండగే. మస్ట్ గా ట్రై చేయండి. ఇక చెట్నాడు చికెన్, ఆంధ్ర చికెన్ ఇగురు ఈ రెండింటిలో అయితే బటర్ దట్టించాడు. స్మెల్ లోనే తెలిసిపోతుంది, ఆ రేంజ్ లో వేసాడు మరి. ఇక టేస్ట్ అయితే 2 ఒకేలా అనిపించాయి. నాకైతే పెద్దగా తేడా ఏమి అనిపించలేదు. ఓకే, మరీ అంతేం కాదులేండి. తర్వాత పాలకొల్లు పొట్లం బిర్యానీ చెప్పాం. ఇదిగో అది ఇలా పొట్లం కట్టుకుని తీసుకొచ్చాడు. వేడిగా పొగలు కక్కుతుంది, స్మెల్ కూడా అదిరిపోయింది అంతే. ఆ వేడి బిర్యానీ మన ప్లేట్ లో ఇలా పడేశాడు. మా ప్రతాప్ అన్న వీడియో తీస్తూ మధ్యలో నా మీద డైలాగ్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బాబు ఒకసారి ఒరిజినల్ ఆడ్ చేసుకోమా. ఏ చెయ్యాలి ఈ ఎక్స్ప్రెస్ మధ్యలో పెరుగు వచ్చింది. అరే నువ్వు మాట్లాడు, నేను ఇంకా మనోని తెస్తున్నాను. అక్కడ మాట్లాడి దాన్ని గుర్తు పెట్టుకుంటారు రెఫరెన్స్ కోసం. తర్వాత దాని రెఫరెన్స్ కోసం ఇది లాస్ట్ అయిపోయిందా? ఒక నిమిషం. పక్కన ఖాళీగా ఉన్న ఆంధ్ర
వచ్చినప్పటి నుంచి ఇలానే నా మీద ఫుల్ డైలాగ్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే వీడియోలో ఎక్కువ శాతం బ్లష్ అవుతూనే ఉంటా. ఇక మన పొట్లం బిర్యానీ అయితే బాగుంది భయ్యా, ట్రై చేయొచ్చు. తర్వాత ఫ్రై పీస్ బిర్యానీ చెప్తే అందులో పీసులని మా వాళ్ళు అవగొట్టారు. ఓన్లీ రైస్ ఉంటే అదే వేసుకున్నా. ఇందులో గీ బాగా దట్టించాడు, కానీ బాగా చప్పగా అనిపించింది నాకైతే. ఆ ఫ్రై పీస్ పెట్టుకుని తింటే కరెక్ట్ గా సెట్ అయ్యేదేమో. అందుకే నేను చిట్నడ్ చికెన్ కలుపుకుని తిన్నా పర్లేదు అనిపించింది. ఆ తర్వాత మా సత్యాన్న వెజ్ బిర్యానీ కూడా ట్రై చేద్దామని ఆయన దగ్గర నుంచి గుంజుకుని జర వేసుకున్నా. వెజ్ బిర్యానీ మాత్రం చాలా బాగుంది భయ్యా, నాకు బాగా నచ్చింది. ఇలా ఫుడ్ అంతా కంప్లీట్ చేసి ఈ మాక్టైల్ తాగేసరికి మంచి రిలీఫ్ అనిపించింది. లిచీ ఫ్లేవర్ తో ఈ డ్రింక్ అదరగొట్టాడు. ఫింగర్ బౌల్ లో చేయగడుకున్న టిష్యూ అడిగితే నాప్కిన్ ఉంది కదా అని మా వాళ్ళు కమెంట్ చేశారు. ఊర్లో ఇలాంటివి ఇవ్వరు కదా, మనకి ఏం తెలుసు అనుకునే లోపే కాంప్లిమెంటరీగా స్వీట్ పాన్ ఇచ్చాడు. అందరికి తలోటి ఇచ్చేసా. నేను తినే ముందు మా సత్యాన్ని అడిగా ఎలా ఉందని. బాగుందన్నారు. చివరికి ఈ స్వీట్ పాన్ అలా నోట్లో వేసుకుని ముగించాం. మన హడావిడి చూసి బిల్ కట్టేది నేనే అనుకున్నాడేమో గానీ బిల్ పట్టుకొచ్చి నా చేతిలో పెట్టాడు. మనకంత సీన్ లేదు భయ్యా అని మా సీఈఓ గారికి ఇచ్చేసా. బిల్ మొత్తం 13,359 అయ్యింది. ఇక్కడ ఆ డ్రింక్స్ తప్ప ఏది కూడా 400 లోపు లేదన్నమాట. దాన్ని బట్టి రండి ఇక్కడికి. బిల్ కట్టే ముందు మీకు జొమాటో గోల్డ్ ఉంటే దాని నుంచే పే చేయండి. మాకైతే 10% డిస్కౌంట్ వచ్చింది. అంటే 13,359కి 12,000 కట్టాం. ఇక వీడియో నచ్చితే లైక్లు, నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి.